ఏదో నిన్న కాక మొన్న వచ్చినట్టుంది అసలుకి, ఎందుకంటే ఇంకా కొత్తగానే ఉంది. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్లాన్ ఫ్రమ్ గుంటూరు. ఏంటంటే ఈరోజు కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది నేను యూఎస్కి వచ్చి. నా జర్నీ ఇలా 1 ఇయర్ అప్పుడే అయిపోయింది. ఆ రోజు మా పాప అందరు అడుగుతుంటే ఎప్పుడు వస్తామని, రేపు వస్తానంటుంది. అంటే మేము ఎప్పుడు జర్నీలు చేసినా 1-2 డేస్కి ఇంటికి వచ్చేస్తామని, అలా రేపు వచ్చేస్తామంటుంది. తనైతే చాలా యాంగ్జైటీగా ఫీల్ అయింది అప్పుడు వచ్చేటప్పుడు. కానీ ఇక్కడికి వచ్చాక ఈవినింగ్ అలా ఇచ్చేసింది, గుర్తొచ్చేసి నెక్స్ట్ డే నార్మల్ అయిపోయింది. అబ్వియస్లీ పేరెంట్స్ ఎక్కడుంటే పిల్లలు అలా అక్కడ అలవాటు అయిపోతారు. ఆ రోజు అందరూ వచ్చారు. మేము గన్నవరం నుంచి ముంబై నుంచి డాలర్స్కి పెట్టుకున్నాము. గన్నవరం దగ్గర అయ్యేసరికి ఇంకా ఫ్యామిలీలు అందరూ వచ్చాడు. మా తమ్ముడు మిస్ అయ్యాడు. వాడిని ముందు పెళ్ళికి వచ్చేసరికి వాడిని ముంబైలో కలుస్తా అన్నాడు. వాడు లాస్ట్ మినిట్ జస్ట్ చూసాం అనమాట, మాట్లాడకుండా వెళ్ళిపోయాము దూరం నుంచి. వాడిని మిస్గా అయితే నేను చాలా హిట్ చేసేదాన్ని. అప్పటికే ఏడుపు వచ్చేసింది వాడిని చూడకుండా వెళ్తానని. మా అక్క, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ వాళ్ళు ముగ్గురు వచ్చారు. మా తమ్ముడు మా అక్క ఏడ్ చేసింది. మా అమ్మ కూడా ఏడుస్తూ ఉంది దూరం నుంచి. మా నాన్నని పాపం అప్పుడు ఆపుకున్నట్టున్నాడు, కానీ ఇక్కడికి వచ్చా ఫోటోలు చూసుకుంటా ఉంటే మా డాడీ ప్రతి ఫోటోలో నా వైపే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి ఇంట్లో నుంచి వెళ్ళను కాబట్టి వాళ్ళకి అలవాటు. ఎట్లో ఈ 1 ఇయర్ ఇంక వాళ్ళతో స్పెండ్ చేశాను. కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏడవకూడదని ఏడవల, కొంతమంది ఇంకే ఆపుకోలేకపోయారు. మా అత్త కూతురు ఏడుస్తూ ఉంది. మా తమ్ముళ్ళు వాడు ఏడవకూడదని చెప్పిందంట మా అక్కయ్య, అందుకని వాళ్ళు అయినా కూడా ఏడ్ చేస్తూ ఉన్నాడు. పెద్దోడైతే, చిన్నోడైతే చదువుతున్నాడు ఏడవకూడదని, ఏడవలేదని. ఏడుపు వచ్చేసి పంప వాళ్ళకి. ఇంక మా అత్తయ్య, మా మావయ్య కూతురు, తన అందరూ ఇంకా ఆల్మోస్ట్. మా అత్త కూతురు అయితే షానుకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ అసలుకి. నాతో కూడా అయిపోయింది పాపమే, అందుకని ఇంకా ఏడ్ చేస్తూ ఉంది. అప్పటికే జర్నీకి సగం డల్ అయిపోయాం మేము. ఇంకా హడావుడిగా జరిగిపోయింది అనమాట జర్నీ కూడా. 1 మంత్ ఎలా అయిపోయిందో నాకే తెలియదు, అలా అయిపోయింది. ఎక్కువ స్పెండ్ చేసినట్టే లేదు. పెళ్ళి, మా వీసాలు, ఇంటర్వ్యూలు అయ్యేసరికి ఈసారి అంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా స్పెండ్ చేయాలి ఇంట్లో అందరితో. ఇవే నా ఫ్రెండ్స్ని కూడా ఎవరిని కలవకుండానే వచ్చేసాను, చెప్పాను జస్ట్ అంతే. ఎందుకంటే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఎలా ఉందో నా ఫీలింగ్ యూఎస్కి వచ్చినా కూడా అలా ఉంది. ఎందుకంటే కొత్త, ఇంకా స్టిల్ నాకు అలవాటు అవ్వలేదు. ఇప్పటికే చిన్నగా బయటికి వెళ్ళడం అలవాటు అవుతుంది. నాకు చాలా టైం పట్టిద్ది అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి. ఈ 1 ఇయర్కే కొంచెం లిటిల్ బిట్ అనమాట. ఇంకా బాగా అవ్వాలంటే ఇంకా టైం పట్టిద్దాము. మా తమ్ముడు వచ్చింది, నేను లాస్ట్లో పెట్టాను ఫొటోస్, అది చూపిస్తాను. మా ఫేస్లు ఎలా గ్లో అయినా